గ్రంథాలయాలను సందర్శించే పాఠకుల సౌకర్యార్థం బడ్జెట్ అంచనాలు తయారు చేసినట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భూపతిరాజు ఈశ్వర్రాజ్ వర్మ తెలిపారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శనివారం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఆమోద నిమిత్తం కమిటీ సమావేశం జరిగింది. సిబ్బంది జీతభత్యాలు, పింఛన్లు, కంప్యూటర్లు, పుస్తకాలు, సౌకర్యాలు, అతిథి అధ్యాపకులు, సెమినార్లు తదితర అంచనాలతో 39 కోట్ల అంచనా బడ్జెట్ను కమిటీ ఆమోదించిందని ఆయన పేర్కొన్నారు. గ్రంథాలయాలలో సదుపాయాలను ఆధునీకరించాలని ఆయన కోరారు. వివిధ ప్రభుత్వ గ్రాంటులు, గ్రంథాలయ సెస్ నిధులతో పుస్తకాలు, పత్రికల కొనుగోళ్లు, శాఖ గ్రంథాలయాల భవనాలకు మరమ్మతులు, అద్దెల చెల్లింపు, సిబ్బంది జీతభత్యాలు తదితర పద్ధతుల కింద అంచనాలతో ప్రతిపాదనలు రూపొందించారు. జిల్లాలో శాఖ గ్రంథాలయాలు, గ్రామీణ గ్రంథాలయాలు లేని చోట్ల పుస్తక పంపిణీ కేంద్రాలు ఏర్పాట్లు, కేర్ టేకర్ల నియామకానికి ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ పి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. శాలరీస్కి, పెన్షన్స్కి అంటే అలాగే పెన్షన్స్ బెనిఫిట్స్కి నేను ఉమ్మడి గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అండి. ఈరోజు ఈ జిల్లా గ్రంథాలయం యొక్క 26-27 సంవత్సరానికి బడ్జెట్ సమావేశం జరగటం జరిగింది. దీనికి సుమారు దాదాపు 39 కోట్ల రూపాయలు అంచనా బడ్జెట్తో ఇవాళ బడ్జెట్ మీటింగ్లో ఆమోదించి పంపించడం జరిగింది. ఈ సంవత్సరం గ్రంథాలయాలకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో గ్రంథాలయాల యొక్క అవసరతలు తీర్చడానికి, గ్రంథాలయాల్లో సదుపాయాలు కల్పించడానికి, అలాగే పాఠకులకు మెరుగైన వాతావరణ పరిస్థితులు వారికి అనుకూలించే విధంగా ఏర్పాట్లు చేయడానికి మేము ఈ సంవత్సరం ప్రయత్నించి ఈ గ్రంథాలయాల్ని మంచి వాతావరణంలో నడపడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియదు.